శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో తులారాశి నుండి మీనరాశి వరకు దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక ముందుగా మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. ముందుగా తులారాశి. తులారాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు బంధువులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలు సామరస్యంగా సాగుతాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. ధనాదాయం బాగుంటుంది. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించిన ముఖ్య విషయాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి.